హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కులా జేవిటి. ఈరోజు నేను మాట్లాడదలుచుకున్న సబ్జెక్టు, ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, నట సార్వభౌముడు, మన నందమూరి తారక రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ముద్దుగా పిలుచుకునే అన్న 29వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి గురించి ఈరోజున మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్టీ రామారావు గారు వారి జీవితంలో ఎక్కడ రాణించినా సరే కింగాలే రాణించారు. అది సినిమాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు. సినిమాల్లో ఏ విధంగా ప్రజల యొక్క ఆదరాభిమానాలు కనుగొన్నారో అలానే రాజకీయాల్లో కూడా అలానే పేద ప్రజల యొక్క ఆదరాభిమానాలు కనుగొన్నారు ఆయన. ముఖ్యంగా ₹2 కిలో బియ్యం, ఉచిత బియ్యం పథకం, పేద ప్రజలకి ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గొప్ప వ్యక్తి. అంతేకాదు, అప్పటి వరకు ఎక్కడికక్కడ అణిచివేతకు గురవుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ హక్కును చేర్చుకొని వాళ్ళందరికీ రాజకీయంగా పదవులు, రాజకీయంగా ఎమ్మెల్యే సీట్లు, రకరకాలుగా ఎక్కడ ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ఉండే విధంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీగా, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించింది కాదు, కేవలం బీసీల పార్టీగా ముద్ర వేసి ప్రజలందరి తరపున పోరాడి ప్రజలందరికీ ఒక ధైర్యాన్ని, తను ముఖ్యమంత్రిగా కొనసాగినంత కాలం రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ ఒక భరోసాని కల్పించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మన రాష్ట్రంలో చెప్పుకుంటూ పోతే ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. మన ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు, పేద ప్రజల కోసం పరిపాలన సాగించిన వ్యక్తులు. కానీ ఈ రోజున పరిపాలన సాగిస్తున్న వ్యక్తులకి ఎన్టీ రామారావు గారికి పోలిక చూస్తుంటే చాలా వ్యత్యాసం. ప్రేక్షకులు ఏదన్నా అనుకోవచ్చు, నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, ఒకప్పుడు తెలుగుదేశం అంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీ కాదు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరి ప్రేమాభిమానాలు ఉన్న పార్టీ. కానీ ఈ రోజున అలా లేదు. ఆ పార్టీ ఒక సామాజిక వర్గానికి హక్కును చేర్చుకోవడం జరిగింది. ఒక సామాజిక వర్గ పార్టీగా మారిపోయింది ఈ రోజున తెలుగుదేశం పార్టీ. దానికి తగ్గట్టుగానే మారుతున్న రాజకీయ సమీకరణాలు కావచ్చు, జరుగుతున్నటి పరిణామాలు కూడా మనం దాన్ని వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే ఎక్కడా కూడా కులాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చేది కాదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మా పార్టీ అని హక్కును చేర్చుకుంటారు. కానీ ఈ రోజున తెలుగుదేశం అంటే చౌదరీసు, కాంగ్రెస్ అంటే ఎవరిదో తెలియదు, వైసీపీ అంటే రెడ్డీసు, జనసేన అంటే కాదు. పార్టీలు కులాల వారీగా పార్టీలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే పరిపాలన కూడా ఆ కులాలకే ప్రాతినిధ్యం వహిస్తూ జరుగుతుంది. కాబట్టి ఎన్టీ రామారావు గారు ఏదైతే తెలుగుదేశం పార్టీని ఒక ఆశయంతో తీసుకుని వచ్చారో ఆ ఆశయం ఇప్పుడున్న పార్టీలో లేదనేది నా భావన. మరలా రాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారు తీసుకుని వచ్చినటువంటి ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ ఆవిర్భించినప్పుడు ఏదైతే ఈ యొక్క పేద ప్రజల తరఫున తాను పోరాటం సాగించాడో ఆ పేద ప్రజల కోసమే మళ్ళీ ఆ తెలుగుదేశం పార్టీ పనిచేయాలని, తెలుగుదేశం పార్టీలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువగా రాజకీయంగా పదవులు ఇవ్వాలని, రాజకీయంగా వారిని చైతన్యవంతులు చేయాలని చెప్పేసి భావిస్తున్నాం. ఏదేమైనప్పటికీ గతంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీకి కొంచెం సంబంధం లేని విధంగా కనిపిస్తూనే ఉంది. మరలా తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొని రావాలంటే ఖచ్చితంగా మరలా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏదైతే ఉన్నారో ఎన్టీ రామారావు గారు ఏ ఆశయంతో అయితే ఈ యొక్క పార్టీని స్థాపించారో అదే ఆశయాలకు అనుగుణంగా ముందుకెళ్తే తప్పనిసరిగా తెలుగుదేశానికి మంచి ఆదరణ లభిస్తుంది. అలా కాకుండా గత వైసీపీ ప్రభుత్వం చేసిన విధంగానే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజల్లో ఉన్న ఆదరణకు అంత కనుమరుగైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ ఒక గొప్ప నటుడిని, ఒక గొప్ప సీఎంని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొంతకాలం పాటు మన రాష్ట్రంలో అతని యొక్క జీవనకాలం గడిచే విధమైనటువంటి అదృష్టాన్ని కలిగించిన భగవంతుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ, ఎన్టీ రామారావు గారు ఎక్కడున్నా సరే వారి ఆత్మకి, పవిత్రమైన ఆత్మకి మనశ్శాంతి కలగాలని కోరుకుంటూ, వారి ఆశయాల్ని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడున్న నాయకులు వారి ఆశయాల్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.